హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇది లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి. పిల్లలకు లంచ్ బాక్స్తోనైతే వీడియో స్టార్ట్ చేశాను. లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి, కుకింగ్ బ్లాగ్స్ ఉంటాయి, షాపింగ్ బ్లాగ్స్ ఉంటాయి, మళ్ళీ బ్యూటీ టిప్స్ ఉంటాయండి, జర్నీ బ్లాగ్స్ కూడా ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి మన వీడియోస్ని. ఇంకా ఎక్కడ మీకు ఏదైతే పాయింట్ నచ్చుతుందో కామెంట్ చేయండి. నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటానండి. ఓకేనా? ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే పక్కనే బెల్ సింబల్ ఉంటుందని దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి.
ఇంకా ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే పిల్లలకు నేను బీరకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. అదే లంచ్ బాక్స్ అయితే కట్టించాను. ఇంకా షార్ట్ బ్రేక్ కోసం వచ్చేసి దోశ పోసానండి. ఇంట్లో ఒకటి తిన్నారు, షార్ట్ బ్రేక్ కూడా అదే కట్టుకొని వెళ్ళారండి. అదండి ఇంకా మార్నింగ్ అలా హడావిడిగా అయితే టైం గడిచిపోయిందండి. ఇంకా నేనైతే డీటెయిల్గా అయితే వీడియో తీయలేదు, అక్కడక్కడికైతే తీసాను. ఇంకా ఇప్పుడైతే మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసడానికి అయితే వెళ్ళారండి. ఇంకా చాయ్ అయితే పెడుతున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారండి, ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మీకు నాకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తానండి. అదే అండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి, ఈరోజు నేను ఈరోజు నేను ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేద్దామని అయితే అనుకున్నానండి. నిన్ననే సండే కదా, ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. నిన్న సండే చేద్దాం అనుకున్నాను, కాకపోతే అనుకోకుండా సాంగి టెంపుల్కి వెళ్ళాం కదండి, అందుకోసమే ఇంకా ఏం చేయలేదండి. ఈరోజు చేద్దామని అయితే అనుకుంటున్నానండి. పీస్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి నేను చేయడము, ఎలా వస్తుందో తెలీదు నాకు కూడా. నిన్న మీరు చూసారు కదండి, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. నిన్న చికెన్ని మంచిగా మసాలాలు కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. కొంచెం నానితే చికెన్ మంచిగా జ్యూసీగా చాలా బాగా వస్తుంది, అంటే స్పైసెస్ అంతా లోపలికి వెళ్ళి బాగా వస్తుంది కదండి. ఈరోజైతే చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే ఇంకా ఏమైతే కుక్ చేయలేదండి, అంటే పప్పు అలాంటివి. పిల్లల మందమే కర్రీ చేసి బాక్స్లో అయితే కట్టించానండి. ఎందుకంటే ఇంకా అదండి, మధ్యాహ్నం చేసేటప్పుడు నేను వీడియో ఖచ్చితంగా తీస్తానండి. ఎలా వస్తుందో ఏంటో తెలీదు నాకు కూడా. ఫస్ట్ టైం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు దమ్ చికెన్ బిర్యానీ, మళ్ళా చికెన్ పులావ్ అలాంటివే చేశాను, కానీ ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదండి, ఇంకా సంక్రాంతి వస్తుంది కదండి. మాకు సంక్రాంతి నోమైతే ఉంటుందండి. మీకు గత 2 years నుంచి అయితే పెడుతున్నాను సంక్రాంతి బ్లాగ్ కూడా. దానికోసం ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు వచ్చేసి బెడ్షీట్లు, బ్లాంకెట్స్ అయితే ఒక 2 వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇల్లు అక్కడక్కడైతే సర్దాలి, డీప్ క్లీనింగ్ అయితే చేయాలండి. ఇంకా క్లీనింగ్ బ్లాగ్స్ అయితే ఏం పెట్టానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను క్లీనింగ్ బ్లాగ్స్ కూడా పెడతానండి. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే కామెంట్ చేయండి, నేను క్లీనింగ్ బ్లాగ్స్ కూడా పెడతాను. అదండి, ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పదండి. చాలా పని ఉంది ఈరోజు, ఓకేనా. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి ఎంకరేజ్ చేయండి. పదండి, వీడియోలకి వెళ్ళిపోదాం.
ఇంకా వీడియో చూస్తున్నారు కదండి. మార్నింగ్ మీతో మాట్లాడాక ఇల్లంతా సర్దుకొని చూపించాను కదా. ఇల్లంతా కొంచెం గందరగోళంగా అయితే ఉందండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ అందరి ఇల్లులు అలాగే ఉంటాయనుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా కొంచెం సర్దుకొని టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస అయితే చేశానండి ఆ రోజు. ఇంకా దోస తినేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం వెలిగించేసి ఇంకా ఇంట్లో వర్క్ అయితే అంటే వంట పని అయితే స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా చికెన్ దమ్ సారీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేద్దామని అయితే ఇంకా స్టార్ట్ చేశానండి ప్రాసెస్. మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇంకా నేను ముందు రోజు చికెన్లో ఉప్పు కారం కలిపి అయితే పెట్టాను కదండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు అది బయటికి ఆల్మోస్ట్ మార్నింగే తీసానండి, అంటే ఫ్రెష్ కావడానికి ముందే తీసాను. ఇంకా అది కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాంట్లో ఒక ఎగ్ అయితే యాడ్ చేశానండి. తర్వాత కార్న్‌ఫ్లోర్ మళ్ళా కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేశాను. ఇంకా అవైతే మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఫస్ట్ నేను చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నానండి. నేను ఫస్ట్ టైం అండి ఇది చేయడం. ఒక 1 వీక్ అనుకుంటానండి. 1 వీక్ బ్యాక్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశానండి ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి. ఇంకా చూస్తే చాలా టెంప్ట్ అయిపోయాను. అందుకోసమే ఇంకా మా వారికైనా నిత్యకైనా బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమే ట్రై చేద్దాం అనేసి అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కానీ అలా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇంకా ఈరోజైతే ఫైనల్‌గా చేసేద్దామని సండే ఈవినింగ్ అయితే తెప్పించి ఇంకా ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టానండి. ఇంకా ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయకముందుకే బాస్మతి బియ్యం కడిగి అయితే పెట్టాను. చూపించాను కదా మీకు వీడియోలో. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని వచ్చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాళ్ళు యాడ్ చేశారు. నేనైతే కలర్ అలాగే అయితే ఏం యాడ్ చేయలేదండి. ఇంకా నేను ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి చెప్తానని అయితే మీతో చెప్పానండి. కాకపోతే ఇంకా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇది సంక్రాంతికి ఒక 1 వీక్ బిఫోర్ వ్లాగ్ అండి. చెప్పాను కదా కొంచెం లేట్ అయిపోయాయండి. ఇంకా ఇంట్లో డీప్ క్లీనింగ్ అనేసి నెట్ ఇష్యూ కూడా ఉండేనండి. ఇంకా సంక్రాంతిలో అందరు బిజీగా ఉంటారు కదా, ఊళ్ళలోకి వెళ్ళడం, ఇంకా వ్లాగ్స్ అయితే ఏం చూడరు కదండి, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. నేను ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం చాలా కష్టమండి. పెట్టినా కూడా మనకు వ్యూసే చాలా తక్కువ, ఇంకా పెట్టినా కూడా ఎవరు చూడరు కదా అనేసి అయితే సంక్రాంతి వెళ్ళిపోయాక అయితే వీడియో స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఆగానండి. ఇంకా నాకు కూడా నోము ఉంటుంది కదా, ఇంట్లో పనులే ఇంకా నాకు అలా టైం అయితే గడిచిపోతుంది. అలా అనేసి అయితే కొంచెం వ్లాగ్స్ అన్నీ లేట్ అయిపోయాయండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు కనుక బిర్యానీ ఏమంటారు ఫేవరెట్ చాలామందికి ఉంటుందిలేండి, ఎవరైతే రిలేటబుల్గా ఉంటారో వాళ్ళు చూసేయండి. చాలా బాగుందండి బిర్యానీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. మీకు నేను లాస్ట్లో చెప్తానన్నాను టేస్ట్ చూసిన తర్వాత. కాకపోతే అస్సలు వీలు పడలేదండి. ఇంట్లో డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇంకా ఫాస్ట్గా మధ్యాహ్నం లంచ్ అయిపోయాక వర్క్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ అయితే చేశానండి. ఇంకా పిల్లలకు హోమ్ వర్క్స్ అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఇంకా తీయడం కుదరలేదండి. అందుకోసమే ఇంకా వాయిస్ ఓవర్లో చెప్తున్నానండి. బిర్యానీ మాత్రం చాలా డెలిషియస్గా చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. పిల్లలకు కూడా నచ్చుతుంది, ఎందుకంటే నేను స్పైసెస్ అనేవి తక్కువ యాడ్ చేసుకుంటూ చేశానండి. ఇంకా చూస్తున్నారు కదా ప్రాసెస్ వచ్చేసి నేను చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మరొక సైడ్ వచ్చేసి ఫస్ట్ నేను దమ్ బిర్యానీ అన్నాను కదండి, దానికి రైస్ ఒక 60% 70% దాకా అయితే కుక్ చేసుకున్నాను. ఫస్ట్ వాటర్లో మసాలా దినుసులన్నీ యాడ్ చేశానండి. దాని తర్వాత కొంచెం పుదీనా, మళ్ళా ఆయిల్, పచ్చిమిరపకాయలు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి, సాల్ట్ కూడానండి. దాని తర్వాత మంచిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా యాడ్ చేసి బాయిల్కి పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచిగా లోపల దాకా అయితే ఉడికిందండి, కుక్ అయింది. ఇంకా ఇలాగా కూడా తినేయచ్చండి. చికెన్ మంచూరియా లెక్క ఉంటుంది, మనము సాసెస్ యాడ్ చేసి చేస్తాం కదా.
అది కూడా బాగుంటుంది. కాకపోతే మనం ఇలా కాన్సెప్ట్ బిర్యానీ కదా, అందుకోసమే ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు కనుక ఉంటే ఈ టైంలో ఇంకా అలా ఒకటి ఒకటి నోట్లో వేసుకుని సగం దాకా ఫినిష్ చేస్తున్నానండి. అసలుకి నేను ఇంకా ముందు రోజు నానబెట్టాను కదండి చికెను, చాలా లోపల దాకా మసాలా పోయి చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉందండి. చికెన్ వచ్చేసి ఫాస్ట్గా కూడా కుక్ అయిందండి. నేను ఫ్రై చేశాను కదా, ఫాస్ట్గా కూడా కుక్ అయింది. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని అయితే 10 మందికి అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా చికెన్ అయితే అన్నీ డీప్ ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ చూస్తున్నారు కదా కుక్ అవుతుంది. ఇంకా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువగా అన్నం అనేది ఉడికిపోతుంది. బిర్యానీ మాత్రం చాలా యమ్మీగా చాలా బాగుందండి. ఇన్స్టాగ్రామ్ పుణ్యాన అన్ని వంటలు ఇంట్లోనే ఈజీగా నేర్చుకుంటున్నాము. ఏమంటారో చెప్పండి. ఒకప్పుడైతే ఏదైనా కొత్త వంటకం చేయాలంటే ఇంకా మన పెద్దవాళ్ళని కనుక్కొని చేయడం అలా జరిగేది. ఇంకా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పుణ్యాన అన్ని వంటలు అయితే ఇంట్లో ట్రై చేయడం అయితే స్టార్ట్ చేసాం కదా. నాకైతే ఇష్టం అండి, ఇలాగా కొత్తగా ట్రై చేయడం అంటే ఇష్టం చాలా. అంటే నేను చేసి నేనే తినడం కాదులేండి, నేను చేసి వేరే వాళ్ళకు పెట్టడము చాలా ఇష్టం అండి నాకు. ఇలాగా కొత్తగా వంటకాలు ట్రై చేయడం అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడల్లా ఏదో ఒక రెసిపీ అయితే చూస్తాను. ఇంకా నెక్స్ట్ డే అయినా లేకపోతే ఇలా కుదిరినప్పుడు అయినా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మా ఇంట్లో కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారండి. కొత్త వంటకాలు ఏమైనా చేస్తే బాగుందంటే బాగుందంటారు, లేకపోతే లేదండి. ఇంకా బాగాలేదంటే ఇంకా దాన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో అని కూడా ట్రై చేస్తాను, కాకపోతే వదలనండి. ఇంకా ఏమంటారు ప్రాసెస్లోకి వచ్చేస్తే అన్నం అయితే కుక్ అయిందండి, చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఇంకా పొడి పొడిలాడుతూ కూడా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే మా ఇంట్లో అంత ఇష్టపడరండి. కొంచెం అన్నం అనేది కొంచెం ఇట్లా సాఫ్ట్గా ఉండాలి, అంతవరకు అయితే కుక్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు సేమ్ అదే ఏమంటారు బాండీలో నేను ఆయిల్ యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. పెరుగు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇలా స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేస్తాను ఇక్కడే. నాకు కొంచెం మసాలా కొంచెం తగ్గినట్టు అనిపించిందండి. నేను మళ్ళీ తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేశానండి. మీరు ఒకవేళ నచ్చితే ఇక్కడ పుదీనా, మళ్ళా కాజు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలాగా అన్నీ గ్రైండ్ చేసి కూడా ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు అనిపించింది అట్లా. ఇదే యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది. కాకపోతే నేను వాళ్ళు ఎలా చేశారో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేశానండి. దాని తర్వాత నాకు అనిపించింది, పిల్లలకైతే ఓకేనండి, కొంచెం మసాలా తక్కువ తింటారు కదా పిల్లలు. ఇంకా మనకు పెద్దవాళ్ళకైతే కొంచెం వేరేగా ఏదైనా మసాలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా చూసారు కదండి, మంచిగా పెరుగు, మసాలాలు, డ్రై మసాలాలు అన్నీ వేసాను కదా, అదంతా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ దాకా ఆ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చికెన్ తీసి సపరేట్ చేసుకున్నానండి, ఎందుకంటే మనం లేయర్స్ లెక్కైతే పెట్టాలి కదా, దమ్ బిర్యానీ కదా ఇది, అందుకోసమే కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకొని ఇంకా లేయర్స్ లెక్క అన్నం చికెన్ అలాగైతే లేయర్ లెక్క అయితే పెట్టేశానండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఇప్పుడు వచ్చేసి దమ్ పెట్టేశానండి. చూశారు కదా, ఫస్ట్ నుంచి ప్రాసెస్ చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూశాక ఎలా వచ్చిందనేది మీకు చెప్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా. ఇప్పుడైతే దమ్ పెట్టేశానండి, ఇంకా అలా వదిలేస్తానండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి పిల్లలు వచ్చేదాకా అదైతే దమ్ముకుంటుందండి. ఇంకా పనులు చాలా ఉన్నాయండి.
మళ్ళీ పిల్లలకు లేట్ అయిపోతుంది అనేసి అయితే ఫస్ట్ చికెన్ పీస్ బిర్యానీ అయితే ట్రై చేసి అయితే పెట్టేస్తానండి. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి నేను చేసేది అదండి. ఇంకా టేస్ట్ చూసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ మీకు చెప్తానండి నేను, ఓకేనా? ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో మళ్ళీ నెయ్యితో గార్నిష్ చేస్తే ఇంకా ఉంటుందిలేండి. చాలా బాగుందండి. చెప్పడం అయితే మర్చిపోయాను, సారీ. కాకపోతే వాయిస్ ఓవర్లో చెప్తున్నాను కదండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.